ఈరోజు ఫ్రేగ్రెన్స్ గురించి ఒకటి కాదు, ఈరోజు రెండు కూడా కాదు, 4 ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి ఫ్రమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు ఒక కూపన్ కోడ్ వర్క్ అయింది దీంట్లో. హలో ఎవ్రీవన్, ఈరోజు ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాము నోట్స్ గురించి. టాప్ నోట్, మిడ్ నోట్ అండ్ బేస్ నోట్ అంటే ఏంటో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం, నోట్ అంటే ఒక ఇండివిజువల్ ది స్మెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది జాస్మిన్ అవ్వచ్చు, రోజ్ అవ్వచ్చు, లేదంటే లెమన్ అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు, ఇవి నోట్స్. అయితే ఇప్పుడు పర్ఫ్యూమ్లు క్రియేట్ చేసేటప్పుడు మరి పర్ఫ్యూమర్ నోట్స్ పైన వర్క్ చేసి పర్ఫ్యూమ్ క్రియేట్ చేస్తారా అంటే లేదు. యాక్చువల్లీ దీని టాప్ ఆఫ్ నోట్స్ దెర్ ఈస్ సంథింగ్, అది దాన్నే అకార్డ్స్ అంటాం మనము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టాలనుకోండి, ఫస్ట్ మనం బ్రిక్స్ తయారు చేయడము లేదంటే సిమెంట్ తయారు చేయడము చేయం కదా. బ్రిక్స్ సిమెంట్ రెడీమేడ్గా తీసుకొస్తాం మనం, దెన్ అక్కడ నుండి మనం ఇల్లు కడతాం, అంతేగాని ఇటుకలు తయారు చేస్తూ కూర్చోము. సో అలాగే ఫ్రేగ్రెన్సెస్ని క్రియేట్ చేయడం కొంత ఈజీ చేయడానికి ఈ అకార్డ్స్ అని వచ్చినాయి అన్నమాట. సో అకార్డ్ అంటే ఏంటిదంటే నోట్స్కి అకార్డ్కి తేడా ఏంటి అంటే మనకి నోట్స్లో ఒకటి ఇండివిజువల్ స్మెల్ అంతే. బట్ అకార్డ్ అంటే ఏంటంటే ఒక 2-3 నోట్స్ కలిపితే వచ్చేదే అకార్డ్. సో అకార్డ్ అంటే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకార్డ్స్లో ఎగ్జాంపుల్స్ అకార్డ్ ఏంటంటే సిట్రస్ అకార్డ్. సో ఒక సిట్రసీ పంచి సిట్రసీ అకార్డ్ని క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఒకటి కన్నా ఎక్కువ నోట్స్ని కలిపి తయారు చేస్తారు. సో అలానే అక్వాటిక్ నోట్స్, ఇప్పుడు మనం ఒక సముద్రం పక్కన ఉన్నాం అనుకోండి, ఆ చల్లని గాలి ప్లస్ ఆ సముద్రపు స్మెల్ ఎలా ఉంటుంది, కొంత సాల్టీగా కొంత ఆ ఏరీగా ఎలా వస్తుంది అని అజ్యూమ్ చేసుకొని ఒక మాస్టర్ పర్ఫ్యూమర్ ఈ అకార్డ్స్ని క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అలానే లెదర్ ఉంది. ఇప్పుడు లెదర్ అకార్డ్ అంటే రియల్ లెదర్ నుండి కాకుండా కొన్ని ఇప్పుడు ల్యాబ్డనమ్ ఉంది, ఇట్లాంటి నోట్స్ని కలిపి ఒక అకార్డ్ క్రియేట్ చేస్తారు. సో ఈ అకార్డ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే మనం ఏదైనా మాస్టర్ పర్ఫ్యూమర్ ఒక న్యూ పర్ఫ్యూమ్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు ఆ అకార్డ్ మనకి నోట్స్ నుండి స్టార్ట్ చేయడం కన్నా, ఇప్పుడు నోట్స్ నుండి స్టార్ట్ చేశారనుకోండి, ఏ నోట్స్ కరెక్ట్గా బ్లెండ్ అవుతుంది, బ్లెండ్ కాదు, అది తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. అంటే అది ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది. సో అందుకే ఫస్ట్ రెడీమేడ్గా అకార్డ్స్ ఉంటాయి, మల్టిపుల్ అకార్డ్స్ని కలిపి, లైక్ ఒక సిట్రస్ అకార్డ్, ఒక బేస్ నోట్ కోసం అని ఒక వుడీ అకార్డ్, లేదంటే లెదర్ అకార్డ్, అలానే ఆక్వా అకార్డ్, సీ సాల్టీ అకార్డ్, ఇట్లాంటి అకార్డ్స్ తీసుకొని ఒక పర్ఫ్యూమ్ క్రియేట్ చేస్తారనమాట. సో మెయిన్లీ మన పర్ఫ్యూమర్స్ది పని తగ్గించడానికి వీళ్ళు అకార్డ్స్ యూజ్ చేస్తారు. సో అలానే ప్రతి బ్రాండ్ దగ్గర చాలా అకార్డ్స్ ఉంటాయి. సో వాళ్ళు అకార్డ్స్ని అటు ఇటు చేసుకుంటూనే మోస్ట్ ఆఫ్ ద ఫ్రేగ్రెన్సెస్ క్రియేట్ చేస్తారు. సో ఇది మెయిన్. సో నోట్స్ అంటే నోట్స్ నుండే రాదు, తర్వాత బ్రేక్ డౌన్ చేస్తారు. మనకు అజంప్షన్ ఈజీ ఉండడానికి ఫ్రేగ్రెన్స్ని టాప్ నోట్స్లో ఏమేమి నోట్స్ ఉన్నాయి ఇలా మనకి ఈజీ అవ్వడానికి, అజ్యూమ్ చేసుకోవడానికి ఈజీ అవ్వడానికి నోట్స్ మెన్షన్ చేస్తారు. కానీ వీళ్ళు నిజంగా నోట్స్ పైన వర్క్ చేయరు, అకార్డ్స్ పైన వర్క్ చేస్తారు. సో ఇది ఒక కాన్సెప్ట్. దెన్ ఈ అకార్డ్స్ అన్నీ తీసుకొని వీళ్ళు ఒక ఆయిల్ క్రియేట్ చేస్తారు. సో ఈ ఆయిల్ క్రియేట్ చేశారు, సరే బాగుంది. అకార్డ్స్ అన్నీ ఆయిల్ ఫార్మాట్లోనే ఉంటాయి. మనకి ఆయిల్స్ అన్నీ బ్లెండ్ చేసి మనకి పర్ఫ్యూమ్ ఆయిల్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు పర్ఫ్యూమ్ ఆయిల్ క్రియేట్ అయిపోగానే దాన్ని బాటిల్లో నింపి ఇవ్వలేరు, ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్ ఆయిల్లో టిక్ ఉంటుంది, స్ప్రే చేస్తే స్ప్రేయర్ నుంచి సరిగా రాదు. సో అందుకనే దీనికి ఎథనాల్ యూజ్ చేస్తారనమాట. సో ఎథనాల్ ఆర్ ఆల్కహాల్ మనకి దీంట్లో మిక్స్ చేసి, ఎందుకు ఆల్కహాల్ అంటే ఆయిల్తో ఈజీగా బ్లెండ్ అవుతుంది. అదే వాటర్ అనుకోండి సరిగా బ్లెండ్ అవ్వవు ఆయిల్తో. సో అదే మీరు ఎథనాల్ అనుకోండి ఈజీగా ఎథనాల్ మనకి ఎథనాల్ కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత అది స్ప్రేయర్లో వేస్తే స్ప్రే చేస్తే స్ప్రే అవుతుంది. అదొక అడ్వాంటేజ్ ఎథనాల్ది. అదొకటే కాదు, ఇంకా ఇప్పుడు మనకి ఎథనాల్ది ఏంటంటే ఎవాపరేటింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని మనకు తొందరగా ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అవుతుంది అంటే ఏంటి అంటే అది ఒకటే ఎవాపరేట్ అవ్వదు, మన పర్ఫ్యూమ్లో ఉన్న ఆయిల్స్ని కూడా ఎవాపరేట్ అయ్యేలా చేస్తుంది. ఎవాపరేట్ అంటే ఏంటి, అగైన్ ఇట్ ఈస్ ప్రొజెక్షన్. సో ఊరికే మనం ఆయిల్ రాసామనుకోండి అది ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వదు. బట్
అదే ఆల్కహాల్తో మిక్స్ అయినాక మనం స్ప్రే చేసినాం అనుకోండి, అది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఆ ఇథనాల్తో పాటు మన ఆయిల్లో ఉన్న మాలిక్యూల్స్ కూడా, స్పెషల్లీ టాప్ నోట్స్లో ఉండే మాలిక్యూల్స్ మనకి గాలిలో తొందరగా కలిసి ఆ స్మెల్ అందరికీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్షన్. సో ఇలా ఎథనాల్ మనకు బాటిల్లో స్ప్రేయర్ కోసమేనే కాకుండా మనకి ప్రొజెక్షన్ కోసం కూడా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ బూస్టర్. సో ఈ బూస్టర్స్ లైక్ ఇప్పుడు ఇది ఎథనాల్ ఎలా అయితే ప్రొజెక్షన్కి యూజ్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఆయిల్ అంతా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. సో అట్లా కూడా అవ్వద్దు కదా. సో ఒకటేసారి అంతా ఎవాపరేట్ అవ్వద్దు. సో అందుకనే ఆయిల్స్లో కొన్ని రకాల కాంపోనెంట్స్ యూజ్ చేస్తారు. మనం ఇదివరకు చెప్పుకున్నాం బేస్ నోట్స్లో కొంచెం థిక్ ఉన్న నోట్స్ యూజ్ చేస్తారని. సో వీటిని మనం ఫిక్సిటివ్స్ అని కూడా అంటాం. లైక్ ఇదేంటి అంటే మనకి థిక్గా ఉండే ఆయిల్స్ కొన్ని ఆర్టిఫిషియల్, ఇప్పుడు మనకి ఇందులో ఆయిల్స్ యూజ్ చేసేటివన్నీ న్యాచురల్ ఆయిల్స్ చాలా తక్కువ బ్రాండ్స్ యూజ్ చేస్తాయండి. ప్రతి పర్ఫ్యూమ్లో నాకు తెలిసి సింథటిక్ ఆయిల్సే ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి సింథటిక్ ఆయిల్స్లోనే ఫిక్సిటివ్స్ అని ఉంటాయి. సో ఆయిల్స్ ఏంటంటే ఇప్పుడు ఐసోఈ అని ఉంది ఒకటి, ఐసోఈ సూపర్, అట్లాంటి ఫిక్సిటివ్, అది వుడీ స్మెల్ వస్తూ మన ఆయిల్ని కొంచెం థిక్గా చేస్తుంది అనమాట. అలానే ఆంబ్రాక్సిన్ ఉంది, అది కూడా కొంత థిక్నెస్ ఇంప్రూవ్ చేస్తుంది. సో థిక్నెస్ ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతుందో మనం ఆల్కహాల్ కలిపిన తర్వాత ఆ థిక్ ఉండే మాలిక్యూల్స్ తొందరగా ఎవాపరేట్ అవ్వవు. సో అందుకే మనకి ఈ ఆల్కహాల్ మనకి ప్రొజెక్షన్ పెంచడంతో పాటు ఏది ఫస్ట్ రిలీజ్ అవ్వాలి, ఏది సెకండ్ రిలీజ్ అవ్వాలి, ఏది థర్డ్ రిలీజ్ అవ్వాలి అనేది కూడా ఒక కంట్రోల్ తీసుకొస్తుంది. దట్ ఈస్ వాట్ ద ట్రాన్సిషన్ ఈజ్. మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా ఒక మంచి పర్ఫ్యూమ్కి ఒక మంచి ట్రాన్సిషన్ ఉంటుంది. ఫస్ట్ టాప్ నోట్స్ ప్రొజెక్ట్ అవుతాయి, తర్వాత మిడ్ నోట్స్ ప్రొజెక్ట్ అవుతాయి, తర్వాత బేస్ నోట్స్ ప్రొజెక్ట్ అవుతాయి. ఇలా మనం మాట్లాడుకున్నాం. సో మంచి క్వాలిటీ ఆయిల్లో మంచి ఫిక్సిటివ్స్ ఉండి మంచి టాప్ నోట్స్, మంచి క్వాలిటీ హార్ట్ నోట్స్ ఆర్ మిడ్ నోట్స్ ఉంటే దానికి ఒక ప్రొజెక్షన్. ఇప్పుడు మనకి మంచిగా లేవనుకో, ఓన్లీ టాప్ నోట్స్ తోటే ఆల్కహాల్ మిక్స్ చేసింది అనుకోండి, మనకి గ్రాఫ్ ఎట్లా అంటే టాప్లో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఇలా తగ్గిపోతుంటుంది అనమాట. బట్ అదే మనం మంచి క్వాలిటీ బేస్ మంచిగా ఉండే ఆయిల్స్ వాళ్ళు యూజ్ చేశారనుకోండి, మిడ్లో స్టార్ట్ అవుతుంది. ఒక 1 hour తర్వాత అది హార్ట్ నోట్కి ఎక్కడైతే రీచ్ అవుతుందో అక్కడ ఒక పీక్ వస్తుంది. దెన్ మౌంటైన్ లాగా మళ్ళీ అక్కడ నుంచి ఫాల్ అవుతుంది. సో సడన్గా ఫస్ట్ కొట్టగానే ఎక్కువ వచ్చేసి మళ్ళీ అలా డౌన్ అయిపోయింది అనుకోండి, అది మంచి క్వాలిటీ కాదు, లేదా లీనియర్ ఫ్రేగ్రెన్స్ అనుకోవచ్చు. కొంత మిడ్లో స్టార్ట్ అయ్యి స్ప్రే చేసినప్పుడు మన బాడీ హీట్తో ఒక 1/2 hour తర్వాత నిజంగా ప్రొజెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి అలా అయితే దాన్ని మంచి క్వాలిటీ ఫ్రేగ్రెన్స్ కింద లెక్క చేయొచ్చు. సో అదొక మంచి ట్రాన్సిషన్ ఇస్తుంది. దట్స్ వాట్ టుడేస్ నాలెడ్జ్ ఈస్. వీ హ్యావ్ టాక్డ్ ఎ లాట్. సో ఈరోజు ఫ్రేగ్రెన్స్ గురించి ఒకటి కాదు, ఈరోజు 2 కూడా కాదు, 4 ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి ఫ్రమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్, దట్ ఈస్ UFF. సో చాలా మంచి ఫ్రేగ్రెన్సెస్ క్రియేట్ చేస్తారు. పైగా మనకు కోంబో ఆఫర్ కూడా ఉంది. సో ఈరోజు మీకు సిగ్నేచర్ సెంట్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ విత్ ఉఫ్ కోంబో ప్యాక్. సో మీకు ఒక్కొక్కటి చూపెడతాను, ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్, మీరు ఒక్కొక్కటి చూడొచ్చు. చూడండి, ఇది ఓషియానిక్. మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఓషియానిక్ విషయానికి వస్తే మనం ఫ్రేగ్రెన్స్ స్ప్రే చేసి చూద్దాము. ఈ ఓషియానిక్ వచ్చేసి ఇది మనకి మళ్ళీ అగైన్ ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్. యా, సో ఇది ఏంటంటే మనకి ఆక్వాదిజియో అనే ఒక ఫ్రేగ్రెన్స్ ఉంది అర్మానీది. సో అలా ఉంటుంది. సో ఇది కొంతవరకు మనకి ఇదే కేటగిరీలో మనకి స్కిన్ రా కూడా వస్తుంది. సో అలాంటి ఫ్రేగ్రెన్సే అనమాట ఇది ఓషియానిక్ అనేది. సీ సాల్టీ వైబ్ అలా ఉంటుంది. అండ్ సిట్రసెస్, చాలా సిట్రసెస్ ఫ్రెష్గా తెలుస్తుంది. ఇది ఒక ఎలా అంటే ఓషియానిక్, ఒక సీ సాల్టీ వైబ్ ప్లస్ సిట్రసెస్ మనకి అలా ఉంటుంది అనమాట ఫ్రేగ్రెన్స్. చాలా బాగుంటుంది ఇది. సిగ్నేచర్ వర్ది ఫ్రేగ్రెన్స్. ఇది ఏ సీజన్లో అయినా ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్. బేసిక్గా సమ్మర్లో చాలా బాగా సూట్ అవుతుంది, బట్ మిగతా సీజన్స్లో కూడా చాలా బాగా సూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఓషియానిక్. ఇది నెక్స్ట్ మైండ్స్ అయ్యి. సో ఇదైతే నిజంగా చాలా మంచి ఫ్రేగ్రెన్స్. ఇది ఏంటంటే లూయి విటాన్ ఇమాజినేషన్ ది క్లోన్ అనమాట. వీళ్ళ ఇన్స్పైర్డ్ వర్షన్ బేసికల్లీ.
సో ఇది ఎట్లా అంటే ఇది అన్ని సిట్రసెస్ లా కాదు, ఇది కొంత దీంట్లో టీ నోట్ కూడా యాడ్ చేశారనమాట వీళ్ళు, ఒక చిన్న ట్విస్ట్. అంటే నార్మల్గా అన్ని ఫ్రెష్ ఫ్రేగ్రెన్సెస్ లా ఉండదు ఇది. స్ప్రేయర్ కూడా చూడవచ్చు మీరు స్క్రీన్లో, చాలా మంచి స్ప్రే, మంచిగా ఉంది స్ప్రేయర్, చిన్న బాటిలే కానీ. సో ఇది చాలా సోపీగా అండ్ ఫ్రెష్గా సోపీగా ఉంటుంది, అండ్ దాంతో పాటుగా ఒక టీ నోట్. సో ఇది నార్మల్, ఇది లాంజిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఓషానికి కూడా మంచి లాంజిటివిటీ అంటే ఉంది, బట్ మైండ్స్ అయి కూడా ఒక మంచిగానే ఉంటుంది. సో దీంట్లో బేసికలీ మళ్ళీ ఫ్రేగ్రెన్సెస్ ఏంటంటే అండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్గా ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసినప్పుడు మనకి ట్రాన్సిట్ హీట్ అనేది ఉంటుంది, మనకి వచ్చేటప్పుడు కొంత క్లైమేట్ అది షేక్ అవ్వడం ఇదంతా ఉంటాయి. సో ఎలా అంటే మనం కొన్న తర్వాత ఒక అట్లీస్ట్ 1 వీక్ మనం ఒక పక్కన పెట్టేసేయాలి, దెన్ ఆ తర్వాతే టెస్ట్ చేయాలి ఫ్రేగ్రెన్సెస్ని. ఎందుకంటే మనకు మెయిన్లీ ఆన్లైన్లో వచ్చినప్పుడు చాలా షేక్ అవుతాయి కాబట్టి మాలిక్యూల్స్ అన్నీ సెటిల్ అవ్వడానికి, ఆ ట్రాన్సిట్ హీట్ పోవడానికి ఒక 1 వీక్ పెట్టిన తర్వాత మీరు ట్రై చేయండి. అదొకటి అయితే, ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఆల్కహాల్ అండ్ ఆయిల్స్ మిక్స్ అయితే, సో జనరల్గా ఫ్రేగ్రెన్సెస్ ఏం చేస్తారంటే అలా మిక్స్ చేసి ఒక కొన్ని 3 months 2 months అలా మంచి బ్రాండ్స్ అన్నీ పక్కన పెట్టేస్తాయి. అప్పుడు పెడితే ఏమవుతుందంటే ఒక మెచ్యూరేషన్ అవుతుంది, అంటే రెండు కరెక్ట్గా మింగిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కర్రీ చేసాం, మెయిన్గా చేపల కూర చేసామనుకోండి, అది పొద్దున కన్నా చేసినప్పుడు ఈవినింగ్ చేసామనుకోండి, అప్పటికన్నా ఇంకా నెక్స్ట్ డే బాగుంటుంది, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా కలుస్తాయి. అలానే ఫ్రేగ్రెన్సెస్ కూడా కరెక్ట్గా కలవడానికి టైం పట్టుద్ది, ఒక 3 months అలా. జనరల్గా వీళ్ళు ఒక 3 months దీన్ని మెచ్యూరేషన్ చేసిన తర్వాతనే, లేదా ఆక్సిడైజేషన్ అని కూడా అంటాం, ఎందుకంటే కొంత ఆక్సిజన్ పోతుంది లోపలికి, సో అది ఆక్సిడైజ్ అవుతుంది మాలిక్యూల్స్. సో అలా కొంచెం లేట్గానే అమ్ముతారు. బట్ కొన్ని ఫ్రేగ్రెన్సెస్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఉన్న డిమాండ్ బట్టి అన్ని రోజులు ఆగట్లేదు, అండ్ ఆయిల్ మొత్తం మనం 3 months పెట్టుకొని తర్వాత అమ్మాలి, అది ఎంత అమ్ముద్దో తెలియదు, ఆ డిమాండ్ అదే ఫ్రేగ్రెన్స్కి ఇప్పుడు ఉంటుంది, 3 months తర్వాత ఉండదు. సో ఇలాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి ఈ మధ్యన కొంచెం ఫాస్ట్గా షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ఇవి కూడా నాకు ఇందులో అంత ఏం అనిపించలేదు, బట్ ఇట్ ఈస్ బెటర్ వి చెక్ దిస్ ఆఫ్టర్ 1 week అండ్ అగైన్ ఆఫ్టర్ 1 month తర్వాత నిజంగా చాలా స్మూత్ అవుతూ ఉంటాయి ఇవి ఫ్రేగ్రెన్సెస్. సో మైండ్స్ ఐ అగైన్ లూయి విటాన్ది. సో దిస్ ఈస్ వెరీ యూనిక్ ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్. ఇది ఒకవేళ మీరు ఇది సిగ్నేచర్ సెండ్ చేశారనుకోండి, మీలా చాలా తక్కువ మంది స్మెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇది స్పోర్టీ అల్యూర్. సో స్పోర్టీ అల్యూర్ ఏంటంటే షెనల్లో అల్యూరమ్ స్పోర్ట్ అని ఒకటి ఫ్రేగ్రెన్స్ ఉందండి, దాని నుంచి ఇన్స్పైర్ అయిన ఫ్రేగ్రెన్స్ ఇది. ఇది కూడా చాలా బాగుంటుందండి, ఇది అగైన్ ఫ్రెష్ ఫ్రేగ్రెన్సే. సో దీనిలో కొంత ఏంటంటే ఫ్రెష్తో పాటు లిటిల్ బిట్ హెవీనెస్ ఉంటుంది. యా, ఇది ఆ సోపీనెస్, ఆ సిట్రసీనెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనిలో సిట్రసీనెస్, ఎందుకంటే ఇది కొంత హెవీగా ఉంటుంది లిటిల్ బిట్. దీంట్లో ఏంటంటే టోంకా బీన్ అండ్ వెనిలా లిటిల్ బిట్గా బేస్లో ఉంటుంది. సో సో దిస్ ఈజ్ అగైన్ రియలీ యూనిక్ అని చెప్పుకోవాలి, కొంత యూనిక్నెస్ ఉంటుంది. ఇది ఫ్రెష్ ఫ్రేగ్రెన్సే, సిట్రసెస్తో పాటు కొంత వెనిలా మిక్స్ ఉంది కాబట్టి ఇది కొంత డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది అల్యూరమ్ స్పోర్ట్. నేను ఎందుకు 4 చూపెడుతున్నానో కూడా చెప్తాను మీకు. దీనిలో ఒక మంచి ఆఫర్ ఉంది, సైజెస్ గురించి కూడా చెప్తాను. సో ఇవన్నీ ఫ్రెష్ ఫ్రేగ్రెన్సెస్. ఇంకోటి ఏంటంటే వీటిది లాంజిటివిటీ దాదాపు ఇంచుమించుగా ఈ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన మూడిటివి ఒకేలా ఉంటుంది, బట్ ఈ డైవర్ది కొంచెం తక్కువ ఉంది. అవి దాదాపు 4 hours 5 hours వరకు ఈజీగా ఉంటుంది. ఏసీ ఎన్వైరన్మెంట్ అట్లా అయితే 5-6 hours ఉంటుంది, బయట అయితే 3 hours ఈజీ. ఒక 4 sprays మనకి మంచిగా ఈ షోల్డర్స్ పైన ఇక్కడ ఒక 4-5 sprays చేసుకుంటే ఏంటంటే ఇవి కొంచెం ప్రైస్ తక్కువే కాబట్టి మనకి లాంజిటివిటీ ఇష్యూ లిటిల్ బిట్గా ఉంటుంది, బట్ 4-5 hours ఈజ్ ఈజీ. మీకు ఇంకా ఏజ్ అవుతుంటే ఇంకా కొంచెం లాంజిటివిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇలానే ఇది మనకి డైవర్. సో డైవర్ ఏంటంటే మనకి అగైన్ ఇది లూయి విటాన్ది క్లోన్ డైవర్, చాలా బాగుంటుంది ఇది కూడా. సో దీన్ని కూడా చూద్దాము. ఇది ఒక్కదాన్ని కొంచెం లాంజిటివిటీ తక్కువ అనిపించింది, బట్ మిగతా మూడిటివి బాగానే ఉంది. బట్ ఇది ప్రొఫైల్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇది ఆఫ్టర్నూన్ స్విమ్, లూయి విటాన్ ఆఫ్టర్నూన్ స్విమ్ది క్లోన్. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫస్ట్ ఒక 10 minutes ఆ ఫిజీనెస్ ఉంటుంది. ఈ సిట్రసెస్తో పాటుగా ఇప్పుడు కొన్నిట్లో సిట్రసెస్తో పాటు వెనిలా టోంకా బీన్ ఉంది, కొన్నిట్లో టీ నోట్ ఉంది. అట్లనే దీనిలో వెరైటీ ఏంటంటే ఫజీనెస్ ఉంటుంది. ఇప్పుడు ఫజీనెస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనకు స్ప్రైట్ తీసుకుంటాం,
ఇప్పుడు స్ప్రైట్లో లెమన్ స్మెల్తో పాటు కొంత ఫజీ నేచర్ ఉంటుంది అనమాట. సో ఆ గ్యాస్ ఫజీనెస్తో ఉంటుంది. సో ఇందులో ఆ ఫజీనెస్ క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే 7 లాగా కొంత ఆ లెమన్ ప్లస్ ఆ ఫజీనెస్ తెలుస్తుంది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అగైన్ కొంత ఆరెంజ్ డామినేట్ అవుతుంది. సో కొంచెం మెరిండా లాగా అంటే ఆ స్వీట్నెస్ వస్తుంది. ఫస్ట్లో ఆ స్వీట్నెస్ తెలియదు, బట్ కొంత వెళ్తూ ఉంటే ఆ స్వీట్నెస్ బయటకు వస్తుంది. సో అగైన్ 7 నుండి ఒక మెరిండా ట్రాన్సిషన్ లాగా అలా ఉంటుంది ఇది డైవర్. బట్ థింగ్ ఈస్ ఇది లాంజిటివిటీ కొంచెం తక్కువ. ఇది చిన్న బాటిల్స్ కాబట్టి మీరు క్యారీ చేస్తే మళ్ళీ రీస్ప్రే కూడా చేయొచ్చు. బట్ నేను అంతగా ఇష్టపడాను రీస్ప్రేకి. బట్ అగైన్ ఇది నిజంగా యూనిక్ది, బట్ లాంజిటివిటీ కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు నేను 4 ఎందుకు చూపెట్టాను అంటే వీళ్ళ దాంట్లో కోంబో ఆఫర్ ఉందండి. చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి. సో ఇవి 999కి మీకు 4 వస్తాయి. అండ్ దెన్ uff.com అని ఉంటుంది. సో యూఎఫ్ఎఫ్ ఫ్రేగ్రెన్సెస్. అండ్ ఇవి 4తో పాటు వీళ్ళ దానిలో ఇంకొక ఫ్రేగ్రెన్స్ ఉందండి, అదే కోస్టల్ బ్రీజ్. అది లూయి విటాన్ పసిఫిక్ చిల్ది క్లోన్. నా దగ్గర ఆ పసిఫిక్ చిల్ది క్లోన్ ఉంది రేహాన్ నుండి. ఈ ఫ్రేగ్రెన్స్ మనం మళ్ళీ నెక్స్ట్ టైం రివ్యూ చేసుకుందాం. బట్ ఇది కూడా ఒక మంచి ప్రొఫైలే. వీళ్ళ దానిలో కోస్టల్ బ్రీజ్ అని ఉంది, ఇది ఇలాంటి ప్రొఫైలే. అది కూడా లూయి విటాన్ పసిఫిక్ చిల్. ఇది కూడా లూయి విటాన్ పసిఫిక్ చిల్ నుంచి ఇన్స్పైర్ అయిన పర్ఫ్యూమే. సో మీరు ఇది చూస్తే ఇది నిజంగా యూనిక్. అగైన్ ఇది అన్ని సిట్రసెస్ లాగా కాదు, ఇది ఇంకా ఎక్కువ సోర్గా, ఇంకా ఎక్కువ పుల్లగా, ఇది నిజంగా యూనిక్గా ఉంటుందండి. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. లూయి విటాన్ పసిఫిక్ చిల్ది క్లోన్. ఇది రేహాన్, బట్ వీళ్ళ దానిలో ఉఫ్లో కోస్టల్ బ్రీజ్ అని ఉంది, అది మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. సో ఈ మీకు 5 చెప్పాను, కోస్టల్ బ్రీజ్ అండ్ ఈ 4. మీరు వీటిల్లో ఏదైనా 4 తీసుకుంటే మీకు 999కి వస్తాయి. ప్లస్ మీకు ప్రీపెయిడ్ ఆర్డర్స్కి 5% డిస్కౌంట్ ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు ఒక కూపన్ కోడ్ వర్క్ అయింది దీంట్లో, CART10. CART10. సో ఇది 10% వచ్చేస్తుంది. సో మీరు ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 820, 830లో 850 లోపే మీకు ఈ 4 ఫ్రేగ్రెన్సెస్ వచ్చేస్తాయి. అసలు చాలా మంచి ప్రైస్ ఇది. ఇప్పుడు మనం చాలా వరకు డీమార్ట్లో ఉండే ఫ్రేగ్రెన్సెస్ లైక్ వైల్డ్ స్టోన్ కన్నా వీటికన్నా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అని చెప్పుకోవాలి. బట్ బెటర్ పర్ఫార్మెన్స్ కోసం మనం క్లాత్స్ పైన స్ప్రే చేస్తే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మీరు ఈ 5 ఫ్రేగ్రెన్సెస్లో మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ ఏదో ఒకటి దొరికే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వీళ్ళ దాంట్లో ఇంకోటి ఏంటంటే మీకు 20 ml తీసుకోవాలని లేదు, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 20, 50, 100 ml. ఇటు 20, 50, 100 mlసే కాదు, 3 ml శాంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు వాళ్ళ వెబ్సైట్లో చూడండి, ఒక 8 శాంపుల్స్ కొంటే మనకు కోంబో ఆఫర్ ఉంది అక్కడ. అగైన్ అక్కడ కూడా ఈ CART10 డిస్కౌంట్ అప్లై అవుతుంది. ప్రీపెయిడ్ ఆర్డర్స్ పైన 5% డిస్కౌంట్ కూడా అప్లై అవుతుంది వాటి శాంపుల్స్ పైన కూడా. సో మీరు ఒక 8 శాంపుల్స్ తీసుకొని ట్రై చేసి, అది అగైన్ ఆ శాంపుల్స్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులు పక్కన పెట్టండి. ఎందుకంటే ట్రాన్సిట్ థర్డ్ ఉంటుంది, అందులో వచ్చేది 3 ml, మనకు సరిగా తెలియదు. సో ఒక 1 week 10 days అలా పక్కన పెట్టి దెన్ మీరు మంచి అకేషన్లో ట్రై చేయండి. ట్రై చేసి ఆ 8లో మీకు నిజంగా ఏది నచ్చితే దాన్ని 50 ml ఆర్ 100 ml అలా తీసుకోవచ్చు. లేదా అగైన్ ఆ 50 ml 100 ml కన్నా ఈ 20 ml తీసుకోండి. ఏదైనా నచ్చింది అనుకోండి, దానివే 20 ml 2 తీసేసుకోండి, 4 తీసేసుకోండి, 2 ఒకటి తీసుకోండి, 2 ఒకటి తీసుకోండి. సో అలా మీరు ట్రై చేయండి. 20 ml అయితే నిజంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. బట్ మీరు శాంపుల్స్ తీసుకొని కూడా ట్రై చేయొచ్చు. సో అది ఈ రోజుటి ఫ్రేగ్రెన్సెస్. 4 ఫ్రేగ్రెన్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, 5. సో దీంట్లో మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ దొరకడం చాలా ఈజీ. సో అగైన్ ఇలానే మనం ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. మీ జర్నీని ఇలానే నాతో కంటిన్యూ చేయండి. మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ మీకు దొరికేలా చేయడం నా బాధ్యత. సో మీరు ఇలానే కంటిన్యూ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఇక్కడ నుండి కొన్ని ఇండియన్ హౌజెస్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇలానే మీ దగ్గర ఇంకా ఇండియన్ హౌజెస్ నుంచి ఇంకా మీ సిగ్నేచర్ ఫ్రేగ్రెన్స్ ఆల్రెడీ మీకు దొరికి ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్స్లో తెలపండి. మిగతా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక మనం డిస్కషన్ ఫోరం లాగా యూజ్ చేయొచ్చు. కమెంట్ సెక్షన్ని నిజంగా ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఒకవేళ ఇవి వాడి ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ మీ దగ్గర ఇంకా వేరే ఫ్రేగ్రెన్స్ ఉంది, అది మీకు నచ్చింది అంటే దాని గురించి పెట్టచ్చు. మీరు డిమాండ్ కూడా చేయొచ్చు, ఏదైనా ఫ్రేగ్రెన్స్ నన్ను రివ్యూ చేయమని. సో ఇలాంటి వాటికి మనం కమెంట్ సెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాజ్ వెల్, సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్ ఆటోమేటికలీ ఫర్ ద ఫర్దర్ వీడియోస్. మీకు ముందు వచ్చే వీడియోస్ ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ టైమ్లీగా మీకు ఇట్లా CART10 లాంటి కోడ్స్ కూడా
టైమ్లీగా తెలిసే ఛాన్స్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, నిజంగా మీకు వర్క్ అవుతుందా లేదా కూడా నాకు డౌటే, ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇది ఈ రోజుటి టాపిక్ అండ్ ఈ రోజుటి వీడియో. మళ్ళీ కలుద్దాం, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.